అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు అభిరుచి. ప్రతిరోజు సరికొత్త వంటల్ని మీకు పరిచయం చేస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని కొత్త వెరైటీస్ తో రెడీగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా? హాయ్ శేఖర్ గారు. హాయ్ అండి. ఇవాళ మన వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? చూద్దాం. ఇవాళ హైదరాబాద్ నుంచి రాణి గారు రాశారండి. టమాటా మష్రూమ్ కర్రీ చేయమన్నారు. సో ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా, మష్రూమ్ టమాటా కాంబినేషన్ బాగుంటుందండి. యా, బికాజ్ మష్రూమ్స్ కొంచెం మనకి టేస్ట్లెస్ గా కొంచెం చప్పగా అలా ఉంటాయి. సో టమాటాతో అది బాగుంటుంది కర్రీ. బాగుంటుంది. మామూలుగా అయితే మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చాలా మంది తెలియదు. ఈజీగా మనకి ఇంట్లో దొరికే వస్తువులతో ఎలా చేసుకోవాలనేది చాలా ఈజీగా చూపిస్తాను. చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ ఎలా చేసుకోవాలో తెలియదు. ఓకే ఫైన్. ఇవాళ టమాటా మష్రూమ్ కర్రీ తయారు చేసుకుందామండి. ముందుగా టమాటా మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టమాటా మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్ 1 కప్పు, టమాటో ప్యూరీ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? టమాటో ప్యూరీ. ముందుగా మనం టమాటోని ఇలా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేస్తే కనుక మనకు కర్రీ తొందరగా అయిపోతుంది. ఓకే, సో మష్రూమ్ టమాటా కాబట్టి మనం ప్యూరీ చేసి వాడుతున్నాం టమాటా ఇందులో. అలాగే మష్రూమ్స్ ని ఇలా సన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ లో బ్లాంచ్ చేసుకుందాం అండి. ఓకే, ఈ స్టార్చెస్ ఉంది వాటర్ లో బ్లాంచ్ చేసుకుందాం. వాటర్ హీట్ కి పెడదామా? ఈ మష్రూమ్స్ వాడే ముందు వాటర్ లో వేడి నీళ్ళలో వేసి బాగుంటాయి అన్నమాట. కొద్దిగా వాటర్ వేడెక్కగానే ఇవి దాంట్లో వేయండి. ఓకే, ఇప్పుడు మిగతా ప్రాసెస్ మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, దాంతో పాటుగా కొద్దిగా ఎండుమిర్చి, అలాగే మసాలా దినుసులు. ఇక్కడ దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు ఉన్నాయి. కాస్త వేగనివ్వాలి. ఇక్కడ వాటర్ వేడైపోయింది. మష్రూమ్స్ వేసేద్దామా? చక్కగా మష్రూమ్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నారు. అవునండి. జనరలీ మష్రూమ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవునండి. సో ఎలా చక్కగా వండుకోవాలో తెలుసుకుంటే దాన్ని వాడుకోవచ్చు మనం. ఇప్పుడు సన్నతైన ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఓకే, సో ఇది కొద్దిగా పచ్చిదనం పోయింది. ఇక్కడ అల్లం పేస్ట్ ఉంది. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కాస్త వేసుకోవాలి. దాంతో పాటుగా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఓకే, ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇది వేసి తీసేస్తే సరిపోతుందా లేకపోతే ఇలా కాసేపు ఉడకాలా అండి? సన్న స్లైసెస్ ఉన్నాయి కాబట్టి వేసి తీసి సరిపోతుందండి. వేసి తీసేస్తే మరి కొద్దిగా మందంగా ఉంటే కనుక కాసేపు ఉంటే సరిపోతుంది. వాటర్ కొద్దిగా వేడి ఉన్నాయి కాబట్టి తీసేద్దాం. తీసేసి డైరెక్ట్ దీంట్లోనే వేసేసుకుందాం ఇంకా. ఓకే, ఇది ఎందుకండి? లైక్ సాఫ్ట్ అవ్వటానికా లేకపోతే డస్ట్ ఏదైనా ఉంటే పోవటానికి? ఇవి ఫ్రెష్ మష్రూమ్స్ కాబట్టి ఇవి ఇలా సాఫ్ట్గా ఉండడం కోసం ఇలా వేస్తున్నాం. అదే మామూలుగా మనకు బాయిల్డ్ మష్రూమ్స్ వస్తాయి, అవి అయితే వేయనక్కర్లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేద్దాం. ఓకే, ఓకే అండి. ఎలాగో ఇది కొంచెం టైం పడుతుంది కదా, ఆలోపు చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీ చర్మ సంరక్షణ కోసం ఈ చిట్కా: వేపాకులు వేసి మరిగించిన నీటితో స్నానం చేస్తే వర్షాకాలంలో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదండి. ఓకే, టమాటా ప్యూరీ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇది ఆపేద్దామండి. ఆపేయండి. డైరెక్ట్గా ఇట్లా కూడా వేసుకోవచ్చు, బౌల్లో తీసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. మనకి
సో మష్రూమ్స్ కొంచెం సాఫ్ట్ అవడం కోసం హాట్ వాటర్ లో వేస్తాం. అవునండి, ఫ్రెష్ మష్రూమ్స్ కాబట్టి ఇలా వేసుకోవాలన్నమాట. మామూలుగా రెడీమేడ్ గా దొరుకుతాయండి క్యాండ్ మష్రూమ్స్, అవి డైరెక్ట్ ఇలా కట్ చేసి వాడేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెష్ అయితే మాత్రం కాస్త బాయిల్ చేసుకుని ఇలా వేడి నీళ్ళలో ఉడికించి వేసుకోవాలి. చాలా ఫాస్ట్ గా అయిపోయింది, ఈజీగా. జనరల్ గా మనం ఇంట్లో చేసుకునే కూరల్లాగా అయిపోయింది. ఇట్స్ నాట్ లైక్ మష్రూమ్ యూజ్ చేస్తుంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అలా ఏం కాకుండా చాలా ఈజీగా అయిపోయింది. అవునండి. నెక్స్ట్ దీనికి ఉప్పు కారం కూడా సరి చూసుకోవాలి. ఓకే, ఉప్పు వేస్తున్నాను దీనికి సరిపడా. అలాగే కొద్దిగా కారం, ఇది ఈజీ కావడం కోసం 2 ఆప్షన్లు ఇక్కడ ఎంచుకున్నాం మనం. ఒకటి టమాటోని ప్యూరీ చేయడం, రెండవది మష్రూమ్స్ స్లైసెస్ కింద కట్ చేసి వేడి నీళ్ళలో వేయడం. అలా అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం పెద్ద పెద్ద సైజెస్ లో మష్రూమ్స్ కట్ చేసుకోవచ్చా అండి? బాగుంటుందా? చేసుకోవచ్చు, కాకపోతే టైం టేకింగ్ అనమాట కొద్దిగా. యాక్చువల్లీ మామూలుగా ఇవి చాలా డెలికేట్ గానే ఉంటాయి, తొందరగానే ఉడికిపోతాయి, సాఫ్ట్ గానే ఉంటాయి కదా. అవునండి. ఓకే, స్టవ్ ఆపేద్దామా? ఆపేద్దాం. ఇదిగో సర్వింగ్. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇక్కడ వేడిగా టమాటో మష్రూమ్ కర్రీ రెడీగా ఉందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి. డెఫినెట్లీ మౌత్ వాటరింగ్ గా ఉంది చూస్తుంటేనే. టమాటా మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఈ టమాటా మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. టమాటా మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: తరిగిన మష్రూమ్ ని వేడి నీళ్ళల్లో వేసి తీయాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో టమాటా ప్యూరీ, ముందుగా సిద్ధం చేసుకున్న మష్రూమ్స్ వేసి కాస్త ఉడకనివ్వాలి. తరువాత ఉప్పు, కారం వేసి మరి కాస్త ఉడికాక కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టమాటా మష్రూమ్ కర్రీ రెడీ. టమాటా మష్రూమ్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి, మీరు కూడా తీసుకోండి శేఖర్ గారు. ఓకే. టమాటో కాంబినేషన్ తో మష్రూమ్ చాలా బాగుందండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంది. సో రోటీలోకి, చపాతీలోకి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా డెఫినెట్ గా ఈ కర్రీ టేస్ట్ చేసేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వర్షాకాలంలో జలుబు, దగ్గు, హెపటైటిస్ లాంటి అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. అయితే ప్రతిరోజు తులసాకుల్ని నోట్లో వేసుకుని నవిలినట్లయితే ఇలాంటి అంటురోగాలు దరిచేరకుండా ఉంటాయి. టొమాటో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీ ఫేవరెట్ వంటల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. గుడ్ ఫుడ్, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో ఒక మంచి శాండ్విచ్ తయారు చేసుకోబోతున్నాం. అదేంటంటే కాజు పైనాపిల్ శాండ్విచ్. మరి ఈ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ ని అడిగి తెలుసుకుందామా? కాజు పైనాపిల్ శాండ్విచ్ చేసుకోబోతున్నాం ఈ రోజు గుడ్ ఫుడ్ లో. ఎలా ఉంటుంది ఈ కాంబినేషన్? చాలా బాగుంటుందండి. మామూలుగా అందరికి తెలిసింది వెజ్ శాండ్విచ్, వెజిటేరియన్ తో, నాన్ వెజిటేరియన్ తో చేసుకుంటారు. అలాగే కాకుండా డ్రై ఫ్రూట్స్ తో ప్లస్ ఫ్రూట్స్ తో కూడా చేసుకోవచ్చు, ఫ్రెష్ ఫ్రూట్స్ తో. అది ఎలాగో మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది అండ్ వెరైటీగా కూడా ఉంటుంది. బికాజ్ శాండ్విచ్ అనగానే వెజిటేబుల్స్ జనరల్ గా అలా చేసుకుంటూ ఉంటాం. అవునండి. డ్రై ఫ్రూట్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్ లో. అవునండి. ఓకే అండి. కాజు పైనాపిల్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు పైనాపిల్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ బ్రెడ్ స్లైసులు 4, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తేనె 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు. ఓకే, శాండ్విచ్ స్టార్ట్ చేద్దామండి. శాండ్విచ్ స్టార్ట్ చేసే ముందు పైనాపిల్ ని సన్నగా తరుక్కొని కొద్ది వేడి నీళ్ళలో వేసి తీసేసుకోవాలండి. ఓకే ఓకే, వేడి నీళ్ళలో వేయటం అంటే కొంచెం ఆ పులుపది పోతుందనా? అవునండి, కొంచెం తగ్గితే బాగుంటుంది. ఓకే. సో జనరల్ గా పైనాపిల్ అంటే కాస్త పుల్లగా అలా ఉంటుంది కాబట్టి అదే ఎక్కువ డామినేట్ చేసేస్తుంది శాండ్విచ్ ని. సో కాస్త వాటర్ అది వేసుకుని హాట్ వాటర్ లో తీస్తే పులుపు పోయి బాగుంటుంది, నార్మల్ సాఫ్ట్ గా బాగుంటుంది.
ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పేస్ట్రీస్ చేసేటప్పుడు పిండిలో సోడా వాటర్ మిక్స్ చేసినట్లయితే పేస్ట్రీస్ సాఫ్ట్గా, బోల్గా, టేస్టీగా కూడా వస్తాయి. మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బ్రెడ్ స్లైస్ లకి బ్రెడ్ తీసుకున్నామండి. అవునండి, ఇక్కడ మనకి హెల్దీ పరంగా చూసుకుంటే బ్రౌన్ బ్రెడ్ మంచిది కాబట్టి మంచిది. అండ్ దట్టు శాండ్విచ్ నిలవటానికి దానికి కాస్త కొంచెం మరీ సాఫ్ట్ గా మిల్క్ బ్రెడ్ లా కాకుండా ఇది కాస్త గట్టిగా బాగుంటుంది కాబట్టి శాండ్విచ్ కూడా బాగా వస్తుంది. మామూలుగా శాండ్విచ్ బ్రెడ్ అంటే డిఫరెంట్ గా చేస్తారండి. దాని రెసిపీ కూడా డిఫరెంట్, మిల్క్ బ్రెడ్ కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. దాంట్లో ఎట్ ఏ టైం బ్రౌన్ ప్లస్ వైట్ 2 బ్రెడ్ దొరుకుతాయి మన శాండ్విచ్ కి. ఇది మనం బ్రౌన్ తీసుకున్నాం ఇక్కడ. బ్రౌన్ తీసుకున్నాం. ఓకే, ఫైన్. ఇలా అప్లై చేసుకోవాలి. బటర్ వెన్న రాసుకొని దీనిపైన ఉంచుకుందాం. ఓకే, ఇలా అన్ని 4 స్లైసెస్ కి 4 స్లైస్లకి వెన్న రాసుకోవాలి. రాసేసుకోవాలి. ఇది ఎక్కువసేపే ఉండక్కర్లేదు అనుకుంటాను కదండి. ఆపేయచ్చా? ఈ లోపు సరిపోతుంది మనకి. ఓకే. ఆపేయండి. మరీ మెత్తగా అయిపోయినా కూడా అది క్రష్ అయిపోతూ ఉంటుంది కదా. అవునండి. సో అలా ఉంటేనే మరి ఓవర్గా అయితే కనుక అలా అవుతుంది. మామూలుగా అయితే ఇలా సరిపోతుంది మనకి. వీటిని ఈ బౌల్లోకి తీసుకుందాం. పైనాపిల్ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. అవునండి. సో ముందుగా ఇప్పుడు ఈ పైనాపిల్స్ ని వీటిపై ఉంచుకోవాలి. ఓకే, ఇలా. సో కొంచెం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఉంచుకునేటప్పుడు కూడా అవి చక్కగా అక్కడ నిలబడతాయి. అవునండి. పొడిలాడి అలా పడిపోకుండా. దీంట్లో మనం కావాలనుకుంటే ఎక్స్ట్రాగా పైనాపిల్ క్రష్ కూడా వాడుకోవచ్చండి. ఓకే, సో అదైతే చక్కగా పేస్ట్ చేసేసేయచ్చు కదా. క్రష్ అంటే ఆల్రెడీ మనకు స్క్వాష్ బాటిల్లో దొరుకుతుంది కదండి, అది వేసేసుకోవచ్చు. ఓకే, అలాగే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మన అవునండి. టేస్ట్ లో. ఇప్పుడు కాజు వేసుకోవాలండి. ఓకే, కాజు వేసిన తర్వాత హనీ. దీంట్లో హనీ వేసుకోవాలి. సో చాలా హెల్దీ ఫుడ్ ఇది యాక్చువల్లీ. చేసుకోవడం కూడా ఈజీ బాగా. బటర్ కానీ హనీ కానీ ఇవన్నీ కూడా మంచి స్ట్రెంగ్త్ ఫుడ్ కాబట్టి పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైమ్స్ అలా మనం చేసుకుని తింటే. కొద్దిగా పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, అలాగే కొద్దిగా ఉప్పు. సో ఈ ముక్కల్ని దీనిపై ఇలా ఉంచాలి. ఉంచి సైడ్స్ కట్ చేసుకోవాలి. ఓకే, మామూలుగా అయితే ఈ స్లైసెస్ కి సైడ్స్ కి ఎందుకు కట్ చేస్తారంటే ప్లేన్ వాటికేమో సైడ్స్ కట్ చేసుకోవాలి. కొంతమందికి అలా సైడ్స్ ఉంటే నచ్చదు కాబట్టి మనం అలా తీసేసుకుని కూడా ప్రెజెంట్ చేసుకోవచ్చు. అవునండి. దీన్ని ఇలా మిడిల్ కట్ చేయాలి. ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని ప్లేట్లో ప్రజెంటేషన్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ కాజు పైనాపిల్ శాండ్విచ్ రెడీ అయింది. ఇలా ఒక చిన్న కార్వింగ్ కూడా చూపిస్తానండి. యా, డెఫినెట్లీ అండి. కాజు పైనాపిల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. దాంతో పాటుగా ఒక కార్వింగ్ కూడా మాకోసం. క్యారెట్తో ఒక ఫ్లవర్ స్టాండ్ చేద్దాం. ఓకే, ముందుగా ఈ పైన చెక్కు స్కిన్ ని పీల్ చేసుకోవాలి, చెక్కు తీయాలి. ఓకే, చెక్కు తీసిన తర్వాత దీనికి కింద నిలబడే విధంగా బేస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని 4 సైడ్స్ ఇలా 4 పెటల్స్గా ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకున్నాక కార్వింగ్ నైఫ్తో దీన్ని పెటల్స్ కింద తీయాలి. ఇలా ఓకే, పెటల్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా పెటల్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా పెటల్స్ ఓపెన్ చేసుకొని ఈ పెటల్కి మధ్యన ఇక్కడ ఇంకో పెటల్ ఇలా తీసేయాలి. ఓకే, కొద్ది పార్ట్ తీసేయాలన్నమాట. ఓకే, ఈ పెటల్ ఏదైతే రిమూవ్ చేసామో దాన్ని మళ్ళీ ఇంకో పెటల్గా ఇలా చేసుకోవాలి. ఓకే, ఇలా చేసుకోవాలి. ఇలా మనకి ఈ పై వరకు, ఈ ఎండ్ నుంచి ఎండ్ వరకు చేసుకోవాలి. చేసుకుంటూ వెళ్ళి దీన్ని పెటల్ ఓపెన్ చేసుకుని మధ్యలో ఎక్స్ట్రా పార్ట్ తీసేసి మళ్ళీ ఇంకొక పెటల్ ఓపెన్ చేసి అలా అండి ఇలా మధ్య చేస్తూ
ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. చివరిగా మనకు ఎండ్ వరకు చేసుకోవాలి. అలా చేసుకుని మనకి ఇక్కడ రెడీగా ఉందండి. ఇలా దీన్ని కనుక చన్నీటిలో వేస్తే కనుక చాలా బాగా విచ్చుకుంటుంది, ఫ్రెష్ గా కనిపిస్తుంది. అవునండి, చూడడానికి కూడా చాలా బాగుందండి. ఈ మధ్య మన పార్టిసిపెంట్స్ అందరూ కార్వింగ్స్ అన్ని బాగా ట్రై చేస్తున్నారు. ఇలాంటివి ఈజీగా ఉంటే వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. సో జస్ట్ క్యారెట్ తీసుకుని పెటల్స్ ఓపెన్ చేసుకోవటమే. ఎనీవేస్ బ్యూటిఫుల్. స్టార్ట్ చేయండి. కాజు పైనాపిల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ శాండ్విచ్ తయారీ విధానం మరోసారి చూద్దాం. కాజు పైనాపిల్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: వేడి నీళ్లలో పైనాపిల్ ముక్కలు వేసి తీయాలి. బ్రెడ్ స్లైసులకు వెన్న రాసి ఉంచాలి. ఈ స్లైసులపై పైనాపిల్ ముక్కలు, తరిగిన జీడిపప్పు, తేనె, మిరియాల పొడి, ఉప్పు వేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న స్లైసులపై వెన్న రాసి ఉంచిన మిగిలిన బ్రెడ్ స్లైసులు ఉంచి అంచులు కట్ చేసి మధ్యకు కట్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు పైనాపిల్ శాండ్విచ్ రెడీ. కాజు పైనాపిల్ శాండ్విచ్ ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుందండి. ఈ పైనాపిల్, ఆ పులుపు, అలాగే బటర్ అండ్ మోర్ ఓవర్ జీడిపప్పు అన్ని కలిసి ఒక డిఫరెంట్ యమ్మీ టేస్ట్ అంటారు కదా, అది చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. ఓకే, మీరు కూడా డెఫినెట్ గా ఈ శాండ్విచ్ ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ముల్తాని మిట్టిలో కొద్దిగా తేనె ఇంకా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాట్లా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ ఫ్రెష్ గా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి మంచి వంటల్ని పరిచయం చేయడానికి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మాధవి. మీ పేరండి? పుష్పాంజలి. పుష్పాంజలి. ఓ, మీ పేరు చాలా బాగుంది. మీ పేరు కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఎక్కడి నుంచి వచ్చారు? సుచిత్ర నుండి వచ్చాను. మీరు? సుచిత్ర. ఓకే, సో మీ సేమ్ అపార్ట్మెంట్. సో కజిన్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రెండ్స్. ఓ, మరి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఇవాళ పోటీ. ఎవరు ముందు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే, ఏం చేయబోతున్నారు? క్యాప్సికమ్ బాస్కెట్స్. ఓకే, క్యాప్సికమ్ బాస్కెట్స్. ఎక్కడ వినలేదండి ఈ పేరుని. చాలా డిఫరెంట్ గా ఉంది, అందుకనే చేస్తున్నారా? ఓ, డిఫరెంట్ గా చేయాలని చెప్పి అలా ట్రై చేశారన్నమాట. ఓకే, క్యాప్సికమ్ బాస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ బాస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ 3, ఉడికించిన బంగాళాదుంపలు 2, జీడిపప్పు 1/2 కప్పు, బాదాం పలుకులు 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 2 టీ స్పూన్లు, గరం మసాలా 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తురిమిన పన్నీర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ కొంచెం వేపాలన్నమాట. ఆయిల్లో కొంచెం క్యాప్సికమ్ వేపాలా? ఓకే, ఫైన్. సో క్యాప్సికమ్ గింజలు తీసేసి వేపుకోవాలండి? గింజలు తీసేసి ఇలా మొత్తం హోల్లా చేసుకొని పెట్టుకోవాలి. ఒక పైన కూడా అది తొడిమ తీసేసారు. తొడిమ తీసేసి లోపల గింజలన్నీ తీసేసి ఉంచుకున్నారు. సో దీన్ని ఇలాగే వేసేసేయాలి? అలాగే వేసి. లోపల గింజలు కొంచెం ఉన్నా కూడా చిట్లే అవకాశాలు బాగా ఉంటాయి. సో ఇది అయ్యేలోపు వేరే ప్రాసెస్ ఏదైనా చేయొచ్చా అండి? చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఈ కాజు బాదం 2 కలిపేసి బటర్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సరే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే, బటర్. ఓకే, సో ఈ బటర్లో జీడిపప్పు. సో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది తీసేద్దామా అండి? అయిపోయినట్టుంది కదా, ఆపేద్దామా? ఇందులోనే చేసేసుకుందామా లేకపోతే వేరే ప్యాన్? ఆ ప్యాన్ పెట్టేసి ఫ్రై చేయాలి. ఆలు ఫ్రై చేసుకోవాలి.
ఓకే, సో ఇక్కడ ఫ్రై చేయాల్సిన ప్రాసెస్లు కొన్ని ఉన్నాయన్నమాట. ఉల్లిగడ్డ వేయాలి ఫస్ట్. పచ్చిమిరపకాయలు సో ఇది అయిపోయినట్టుంది కదండి, ఆఫ్ చేసి ఆఫ్ చేద్దామా? యా. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆలు వేయాలి. తురిమిన ఆలు ఉడకబెట్టిన తర్వాత ఉడికి తురిమి పెట్టారా? తురిమి పెట్టాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ వంట? టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేశారు? మీరే చేశారేంటి? అవునండి నేనే ఓ, చేస్తాను. ఆవిడ చేసి మీకు టేస్ట్ చూపించారా? ఫస్ట్ ఓహో, ట్రైల్ మీ మీదేనా? సో నచ్చింది కాబట్టి ఇక్కడ చేస్తున్నారు. వెరీ గుడ్. మరి మీ వంట కూడా ఆవిడకి ట్రైల్ వేసి చూపించారా లేదా? అంత ధైర్యం చేయలేదు. లేదు, మీకు కాంపిటీషన్ లో ఎలా ఉండాలి, ఒకవేళ నా వంట బాగున్నా బాగాలేకపోయినా బాగుందని చెప్పేస్తుందేమో అని ఏమన్నా ఆలోచించారా? డెఫినెట్ గా నాది బాగుంటుంది, స్వీట్ కదా. ఓ, స్వీట్ కాబట్టి బాగుంటుందా? పన్నీర్ వేయాలి. ఓకే, పన్నీర్ బాగా తురుము పెట్టేసుకున్నారా సన్నగా? ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్. కావలసినంత ఉప్పు. ఏం చేస్తుంటారు ఫ్రీ టైంలో? నేను బ్యూటీషియన్ని. ఓ, బ్యూటీషియన్ మీరు? వావ్. సో కోర్స్ చేశారా? కోర్స్ చేశాను, డిప్లొమా చేశాను. డిప్లొమా చేశారు. బాగా ఇంట్రెస్టా అండి? చాలా ఇంట్రెస్ట్. వెరీ గుడ్. మీ డ్రెస్సింగ్ అది చూస్తేనే డౌట్ వచ్చింది, బట్ గ్రేట్. సో మీ డ్రెస్సెస్ మీరు చక్కగా డిజైన్ చేసుకుంటారా, లైక్ మీ ఓన్ గా డిజైన్ చేసుకుంటారు? ఇంట్లో నెక్స్ట్ ఏం చేయాలండి? చాట్ మసాలా. చాట్ మసాలా. ఓకే. అలాగే గరం మసాలా. చేస్తుంటే మాత్రం బాగా నోరు ఊరిపోతుంది కదా. అదంతా మొత్తం ఇప్పుడు క్యాప్సికమ్ లో స్టఫ్ చేయాలా? స్టాప్ చేయాలి. ఆఫ్ చేసి ఆఫ్ చేసేద్దామా? ఓకే. కొంచెం చల్లగా అయిన తర్వాత దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. స్టాప్ చేసి సో క్యాప్సికమ్ కూడా కరెక్ట్ గా బాస్కెట్ లాగే ఉంటుంది కదా దాని లుక్ చూడడానికి. సో పర్ఫెక్ట్ గా పేరు కూడా సెట్ అయిపోయింది. తినడానికి కూడా బాగుంటుంది. మీ ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పేశారు బాగుంటుందని. దీన్ని ఓవెన్ లో 180 degrees లో 20 minutes మనం పెట్టుకోవాలా? ఓకే. సో అప్పుడు కరెక్ట్ గా మొత్తం Correct. పడుతుంది. ఓకే, అక్కడ అవెన్ ఉంది, పెట్టేసి. సో ఇప్పుడు ఎంతసేపు ఉంచుకోవాలంటే అది? 180 degrees లో 20 minutes ఉంచుకో. 20 minutes. ఓకే, 180 degrees లో ఒక 20 minutes ఉంచుకోవాలి. సో అలా కాకుండా క్యాప్సికమ్ కుక్కర్ లో పెట్టడాలు అలా ఏమైనా చేయొచ్చా? అలా చేస్తే బాగోదండి. బాగోదు అంటే కొంచెం మెత్తబడిపోయి ఆ షేప్ బాగోదు. పోతుంది కదా. ఓకే. సో ఎనీవే కాసేపు వెయిట్ చేద్దామండి అయ్యేదాకా. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం అయిపోయిందేమో. ఓకే, చూద్దాం. వేడి వేడి క్యాప్సికమ్ బాస్కెట్స్ రెడీ. ఓకే, క్యాప్సికమ్ బాస్కెట్స్ రెడీ అయిపోయాయి. వీటిని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాప్సికమ్ బాస్కెట్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా క్యాప్సికమ్ పై భాగం కట్ చేసి గింజలు లేకుండా తీసి స్టఫింగ్ కి వీలుగా ఉండేలా సిద్ధం చేసుకోవాలి. తర్వాత వీటిని నూనెలో వేయించాలి. ఇప్పుడు పాన్ లో వెన్న వేసి సన్నగా తరిగిన బాదాం జీడిపప్పు వేసి వేయించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంపను మెదిపి వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తురిమిన పన్నీర్, వేయించిన బాదాం జీడిపప్పు, ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలిపి మరి కాసేపు వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న క్యాప్సికమ్ లో స్టఫ్ చేసి 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. అంతే, క్యాప్సికమ్ బాస్కెట్స్ రెడీ.
ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. జున్ను పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో యాంటీబాడీస్ని పెంచుతాయి. కాబట్టి అరుదుగా దొరికే జున్ను పాలని అప్పుడప్పుడు అయినా తీసుకుంటే మంచిది. సో మీ వంట అయిపోయింది, మీరు కూల్. నెక్స్ట్ ఇప్పుడు మాధవి గారు రెడీయా? రెడీ. సో ఇందాకైతే ఏదో స్వీట్ అని క్లూ ఇచ్చారు, బట్ ఏంటి అనేది చెప్పలేదు. ఇంతకీ ఏం చేయబోతున్నారు? బ్రెడ్ గులాబ్ జామ్. బ్రెడ్ గులాబ్ జామ్. ఓహో, వాళ్ళన్నీ స్పెషల్ గా వింటున్నాను పేర్లు. నేను బ్రెడ్ గులాబ్ జామ్ ఎప్పుడు వినలేదు. యాక్చువల్లీ గులాబ్ జామున్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు, అందులో మరి బ్రెడ్ కాంబినేషన్ తో. ఓకే, రెడీయా మరి? రెడీ. ఓకే మరి బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, పాలు 1 కప్పు, పంచదార 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బాదాం పలుకులు 1/2 కప్పు, యాలకులు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మాధవి గారు రెడీ? రెడీ. ముందుగా ఏం చేసుకోవాలి? ముందు స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే. సో ఇక్కడ ముందే రెడీ చేసి పెట్టుకునే ప్రాసెస్ ఏం పెద్ద కనిపించట్లేదు. అన్ని కూడా పాకం తీసుకోవాలి. షుగర్ పాకం చేసుకోవాలా? ముందు కొంచెం ఇది వేయించేసుకుందాము. కొంచెం బటర్ వేసుకుందాము. సో స్వీట్ కాబట్టి ఖచ్చితంగా జీడిపప్పు ఇవి వేయించుకుంటాం. బట్ జనరల్ గా అయితే నెయ్యితో వేయిస్తారు, మీరు స్పెషల్ గా బటర్ తో వేయిస్తున్నారేంటి? బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది. సో జనరల్ గా అందరూ నెయ్యితో వేయిస్తారు, మీరు టేస్ట్ బాగుంటుంది కాబట్టి బటర్ తో వేయిస్తున్నారు. అయినా గులాబ్ జామున్ లో జనరల్ గా ఇవన్నీ వేసుకోరు కదండి, నార్మల్ గా. ఓ స్పెషల్, అందుకనే బ్రెడ్ గులాబ్ జామ్ అన్నాం, లేకపోతే మామూలు గులాబ్ జామ్ అనే వల్ల. ఓకే చాలండి. ఇది మనం 4 sides కట్ చేసుకోవాలి బ్రెడ్. ఓకే, ఇది తీసేనా? తీసేసి ఇలా 4 sides తీసేసుకోవాలి. ఓకే. పాకం పెట్టేసుకుందామా అండి? పాకం పెట్టండి. దాంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసి ఆయిల్ పోసేయాలి. ఓకే. పాకానికి 1 కప్పు షుగర్ అండి. వాటర్ వేయాలి. సో ఇక్కడ ఆయిల్ పెట్టుకుందాం. ఇది పాలు కాచి చల్లార్చుకోవాలి. ఓకే. అందులో ఇది డిప్ చేయాలి. బ్రెడ్ డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకుని ఇది పిండేసేయాలి. పాలు. ఓకే. అందులో ఈ డ్రై ఫ్రూట్స్ పెట్టాలి. చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలండి. దట్టు మిల్క్ బ్రెడ్ కాబట్టి పాలలో వేసిన వెంటనే మెత్తగా అయిపోతుంది. సో పిండేసి అందులో ఈ డ్రై ఫ్రూట్స్ ఉంచి మళ్ళీ పిండేసుకుని జామున్ లా చేసుకున్నారు. అవును. వండర్ఫుల్. రౌండ్ బాల్స్ లా చేసుకున్నారా? ఇది కొంచెం సెన్సిటివ్ గా చేసుకోవాలి, కేర్ఫుల్ గా చేసుకోవాలి. జనరలీ జామున్ అనగానే చాలా పెద్ద ప్రాసెస్ కదా, అంటే అదేదో టైం టేకెన్. బట్ ఇది చాలా ఈజీగా అయిపోతుంది. బ్రెడ్ తో చేసుకోవడం. బ్రెడ్ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అవును. పాకం చక్కగా తీగ పాకమే చేసుకోవాలా అండి? మామూలుగా మన జామ్ లాగానే జామున్ చేసుకోవడానికి ఎలా చేసుకుంటాం అంతే. సో డ్రై ఫ్రూట్స్ అందులో పెట్టేసుకోవటం, బాల్స్ చేసుకోవటం. ఇక్కడ పాకం రెడీ అయిపోతుంది, అక్కడ ఆయిల్ కూడా చక్కగా వేడైపోయింది. అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేయాలండి. ఈ పాకంలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అవునండి. ఎంతైనా స్వీట్ చేసుకోవాలంటే కొంచెం ప్రాసెస్ పడుతుంది కదా, కానీ చేసుకున్న తర్వాత అందరూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు. ఆ శ్రమ అంతా పోతుంది వాళ్ళు ఇష్టంగా తిన్నప్పుడు. సో యాలకుల గింజలు కానీ పొడిలా కానీ చేసుకుని వేసుకోవాలి. అంతే. సరిపోతుంది. ఆయిల్ కూడా వేడైపోయిందండి, వేసేసుకుంటాం. సిమ్ లోనే ఉంచుకోవాలి. స్లోగా సిమ్ లో వేగించుకోవాలి. వైట్ కలర్ జామున్ కాస్త వెరైటీగా ఉంది కదా. ఇది 4 hours 5 hours
నానితే పాకంలో బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, జనరల్ గా మనకు జామున్ కూడా అంతే కదా, పాకంలో వేసాక కొంచెంసేపు నానితే బాగుంటుంది. ఇది మార్చుకుందాం అన్నమాట. ఓకే, సో ఇది కొంచెం బ్రౌన్ చేంజ్ అవ్వాలండి. బ్రౌన్ కలర్ బాగుందండి. ప్రాసెస్ అంతా చాలా బాగుంది, చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంది, వెరైటీగా ఉంది. హ్యాపీగా అందరూ ట్రై చేయొచ్చు. బికాస్ స్వీట్స్లో కొత్త కొత్త రకాలు చేసుకుంటే బాగుంటుంది. మీరేం చేస్తుంటారు ఫ్రీ టైంలో? శారీస్ అవి బిజినెస్ చేస్తాను. ఓ బిజినెస్. ఓకే ఓకే, కలర్ మారిపోయింది చక్కగా, అయిపోయింది. జామున్ కలర్ లోకి వచ్చేసింది కంప్లీట్ గా. ఆపేద్దామండి. అయిపోయింది. ఇది ఇలా ఒక 4-5 hours వదిలేయాలా? వదిలేస్తే చాలా కష్టం అండి, ఇంట్లో ఇలాంటివి చేసి 4-5 గంటలు దాచాలంటే కష్టమే. ఆ లోపు ఒక్కొక్కటి అయిపోతుంటాయి. ఇంకా అయిపోయిందండి, తీసేసుకుందాం బౌల్లో. ఓకే, ఇది ఎంతసేపు నానాలి? 4-5 hours కదా. 4 hours సో నాకు తెలిసి ఎంత ఎక్కువసేపు నానితే అంత టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, ప్రస్తుతానికి అయితే మనం బౌల్. ఇది బ్రెడ్డే కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుంది. ఈ వంట మొత్తం నేనే చేస్తున్నా. నేనే చేశాను. ఆవిడ ఫీల్ అవుతారు, ఆవిడకి నేనేం హెల్పే చేయలేదు. ఓకే ఓకే అండి, నేను తయారు చేసిన బ్రెడ్ జామున్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. నేను చేశాను కదా. అవునా? టేస్ట్ ఓకే, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి, ఫైన్. అంటే ప్రతిసారి మీరే చెప్తుంటారు కదా, ఈసారి వెరైటీగా నేను ట్రై చేశాను. బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూద్దాం. బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేసుకునే విధానం. పాన్ లో వెన్న వేసి తరిగిన జీడిపప్పు బాదాం వేసి వేయించాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకులు వేసి కలపాలి. బ్రెడ్ స్లైసులు అంచులు కత్తిరించి పాలలో ముంచి తీసి పాలు లేకుండా పిండి ఉంచాలి. వీటి మధ్యలో ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పు బాదాం ఉంచి బాల్స్ లా చుట్టుకోవాలి. వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పంచదార పాకంలో ఉంచి బాగా నాననివ్వాలి. అంతే, బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ. ఇద్దరు వంటలు కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు జడ్జ్మెంట్ టైం. సో షెఫ్ గారు ఒకసారి టేస్ట్ చూసి ఏది బాగుందో చెప్పాలి. మీరు కూడా టేస్ట్ చూడండి. ఓకే, ముందుగా క్యాప్సికమ్ బాస్కెట్స్ టేస్ట్ చూద్దాం. బాగుంది, కమ్మగా చాలా బాగుంది. ఓవెన్లో పెట్టిన తర్వాత అది ఇంకా బాగా మెత్తపడి బేక్ అయ్యి ఇంకా టేస్ట్ పెరిగిందండి. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. చూద్దాం, అది కూడా టేస్ట్ చూద్దాం. తీసుకోండి. వెరీ గుడ్, చాలా టేస్టీగా ఉంది. గులాబ్ జామ్ దట్టు బ్రెడ్తో చేశారు స్పెషల్గా. అవునండి, కమ్మగా చాలా బాగుంది. బాగుందండి, నాకైతే మీ ఇద్దరి వంటలు నచ్చాయి. బట్ ఫైనల్ జడ్జ్మెంట్ షెఫ్ గారు చెప్పాలి. ఈ క్యాప్సికమ్తో చేసిన ఈ క్యాప్సికమ్ బాస్కెట్ నేను క్యాప్సికమ్తో తిన్నాను. చాలా డెలీషియస్గా, అసలు ఎలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఈ బ్రెడ్ జామున్ అనేది, గులాబ్ జామున్ అనేది కొద్దిగా పచ్చిగా ఉంది కాబట్టి ఇంకో పీల్చుకుంటే ఇంకా బాగుంటుంది. అది కూడా మామూలు క్యాప్సికమ్ బాస్కెట్ అయితే చాలా బాగుంది. అంటే మనం స్టఫింగ్ లో చాలా చేసాం ఇప్పుడు దాకా క్యాప్సికమ్ లో, దాంట్లో ఇది కొంచెం వెరైటీగా ఉంది. స్టఫింగ్ గానీ ఓవెన్ లో పెట్టడం ముందుగా చేశారు కాబట్టి దాంట్లో బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ పుష్పాంజలి గారు, ఇవాళ మీ వంట విన్ అయింది. సో మీకు అభిరుచి వారి నుండి ఒక మంచి బ్యూటిఫుల్ శారీ. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే మాధవి గారు, సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు మంచి గిఫ్ట్స్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇవాళ మన పార్టిసిపెంట్స్ మంచి వంటల్ని పరిచయం చేశారు, అలాగే మంచి గిఫ్ట్స్ కూడా తీసుకున్నారు. మీరు కూడా ఇలాగే డిఫరెంట్ వంటల్ని మాకు చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వెండి సామాన్లని పూజ సమయంలో మాత్రమే ఉపయోగించి తర్వాత దాచేస్తూ ఉంటాం.
అలా వాటిని ఎక్కువ కాలం కవర్లో ఉంచడం వల్ల అవి వాటి మెరుపుని కోల్పోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఆ కవర్లో కానీ బ్యాగ్లో కానీ కర్పూరం వేసినట్లయితే వెండి సామాన్లు వాటి మెరుపుని కోల్పోకుండా ఉంటాయి. చూశారు కదా ఈరోజు 4 వంటల్ని. గుడ్ ఫుడ్ మినహా మిగతా 3 వంటకాల పోషక విలువల్ని డాక్టర్ అరుణ్ గారు చెప్తారు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన టమాటో మష్రూమ్ కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మష్రూమ్ మంచిది, టమాటో కూడా చాలా మంచిది. ఇప్పుడు పులుపు అంటే చింతపండు తక్కువ వాడాలి అంటే చింతపండులో ఒక ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్యాస్ ప్రాబ్లం రావచ్చు. సో ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు మనం పప్పులో కానీ లేకపోతే దేంట్లో కానీ పులుపు ఆ కాంపోనెంట్ మనం ఎలా రీచ్ అవ్వాలి అంటే టమాటాలు ఒక మంచి పద్ధతి. టమాటాలు ఎంత ఎర్రగా ఉంటే అంత మంచివండి. ఎందుకంటే అందులో లైకోపీన్ అనే పిగ్మెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కలర్ తీసుకోండి, అది ఎర్ర కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఇవి మేజర్ కలర్స్ అన్నమాట. ఈ కలర్ రావడానికి వెజిటబుల్స్లో కానీ దేంట్లో కూడా పిగ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, ఆ పిగ్మెంట్ వల్లనే మనకు ఇప్పుడు ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఉండడం మూలానే లైకోపీన్ ఉండడం మూలానే టమాటో ఆ కలర్లో ఉంది. ఆ పిగ్మెంట్ ఏం చేస్తుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 2 విషయాలండి. గుండెకి మంచిది అందరికీ తెలుసు. రెండోది ఏంటంటే మగవాళ్ళల్లో 60-70 ఏళ్ళ తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ అని ఒక రకమైన క్యాన్సర్ చాలా కామన్, చాలా ఇబ్బందికరమైన ఒక డేంజరస్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని కూడా చెప్పచ్చు. చాలా ఎక్కువ రీసెర్చ్ పర్సంటేజ్ ఏం చెప్తుందంటే టమాటాలు ఎక్కువ తీసుకుంటే మగవాళ్ళలో ఈ రకమైన క్యాన్సర్ చాలా మటుకు తగ్గించవచ్చు అని రీసెర్చ్ చెప్తుంది. సో టమాటాలు మంచివండి, ఇలా మనం హ్యాపీగా చక్కగా రోజువారీ డైట్లో కూడా వాడేసుకోవచ్చు. సో టమాటో మష్రూమ్ కర్రీ చాలా బాగుందండి, నోట్ చేసుకోండి. ఇక ఊరించే వంటలు చూసిన క్యాప్సికమ్ బాస్కెట్ చక్కగా సూపర్గా ఒక మంచి స్నాక్. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే క్యాప్సికమ్ని అలా డీప్ ఫ్రై చేసేసి అందులో బంగాళదుంపలు బఠానీలు అలా కాకుండా చక్కగా ఆలోచించి ప్రోటీన్ కూడా ఉండే విధంగా స్నాక్ తయారు చేశారు. ఇటువంటి స్నాక్స్ చేసేటప్పుడు ఏంటంటే బంగాళదుంపలు కూడా తగ్గించుకోవచ్చు మనం. ఇప్పుడు ప్రపోర్షన్ చెప్తాను కదా ఇప్పుడు ఎలా వాడాలని. ఇందులో తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 25 గ్రామ్స్ బంగాళదుంపకి మరో 25 గ్రామ్స్ పన్నీరు, ఇంకో 25 గ్రామ్స్ గ్రీన్ పీస్ వాడితే కూడా మనకు మంచిదే, ఎందుకంటే అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్కి బాగా ఉపయోగపడుతుంది. సో అందులో వాడాల్సిన ప్రపోర్షన్ చెప్పాను. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, సాయంత్రం ఒక 5 o'clock మనకు ఆకలేస్తుంది, ఇలా ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే 1 or 2. ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడు కూడా 100 క్యాలరీలు లేకపోతే 150 క్యాలరీ లోపల ఉండాలి. 150 క్యాలరీ లోపల ఉంటే అది మనకు కరెక్ట్గా పనికొస్తుంది అనమాట. అంటే ఒక స్టాప్ గ్యాప్ లాగా లంచ్కు డిన్నర్కి మధ్యలో మరి విపరీతంగా ఆకలి వేయకుండా అట్ ద సేమ్ టైం బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఒక మోతాదులో ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. సో క్యాప్సికమ్ బాస్కెట్స్ పర్ఫెక్ట్గా ఉందండి, ఒక మంచి స్నాక్ లాగుంది. బయట వర్షం పడుతుంది కదా, రైనీ సీజన్, మనకు కారంగా ఏమైనా తినాలనిపిస్తుంది. పక్కనున్న ఏ బజ్జీ షాప్కో మిర్చి బజ్జీ షాప్కో వెళ్లకుండా ఇదే క్యాప్సికమ్తో మనం తయారు చేసుకుంటే కూడా మనకు అదే అంటే మన టేస్ట్ బడ్స్ మన మూడ్ కూడా అలాగే సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే ఇది కూడా కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇక మీరు ఆఖరిగా చూసిన బ్రెడ్ గులాబ్ జామున్లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. బ్రెడ్, షుగరు, పాలు, నిజంగా 3 కూడా ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అది మనం బాంబే టోస్ట్ లాగాను ఫ్రెంచ్ టోస్ట్ లాగా చేసుకుంటే కూడా బాగుంటుంది, ఇలా డీప్ ఫ్రై చేసుకుని గులాబ్ జామున్ లాగా తీసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే, టేస్ట్ అయితే మనం యాక్సెప్టెడ్, కానీ పోషక విలువల పరంగా చూసుకుంటే బ్రెడ్ కూడా మనకు ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్, సులభంగా జీర్ణమవుతుంది అనమాట. ఎప్పుడైనా వీక్లీ వన్స్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. అలాంటిది మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం అందులో పోషక విలువలు తగ్గిపోయినట్టే. ఏది ఏమైనా కూడా ఇలాంటివి హై క్యాలరీ అండి, అది మనం బాగా అర్థం చేసుకోవాలి. హై క్యాలరీ అంటే ఇప్పుడు కాజులో ఉన్న క్యాలరీ కాదు, అది కూడా హై క్యాలరీ, ఇది కూడా హై క్యాలరీ. కానీ ఈ హై క్యాలరీ ఏంటంటే మనకు అవసరం లేని హై క్యాలరీ. సో బాడీ ఏం చేస్తుందంటే దీన్ని అలాగే స్టోర్ చేసేసుకోవడము లేకపోతే షుగర్ లెవెల్స్ పెంచడము అలా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి అన్నెసెసరీ హై క్యాలరీ ఐటమ్స్ని మనం తీసుకుంటే మాత్రం కొంచెం ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ చక్కగా 2 రెసిపీస్ చూసారండి. ఒకటి టమాటో మష్రూమ్ కర్రీ, మరొకటి క్యాప్సికమ్ బాస్కెట్స్. క్యాప్సికమ్ బాస్కెట్స్ నిజంగా మంచి ఐడియా కదా, బేక్ చేసేసుకుని అలా స్నాక్ చేసేసుకోవడము. మనకు కారంగా ఉంటుంది, ఒక ఫిల్లింగ్గా ఉంటుంది, అంటే కడుపు నిండినట్టుగా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం
ఎక్కువ క్యాలరీస్ కూడా ఖర్చు అవ్వకుండా ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో మీరు ఇక్కడికి వచ్చి మీ వంటని పరిచయం చేయలేకపోతే మీ వంటల్ని మాకు మెయిల్ చేయొచ్చు, అలాగే ఉత్తరం ద్వారా కూడా రాసి పంపించవచ్చు. అంతేకాదు మంచి మంచి బహుమతులు కూడా గెలుచుకోవచ్చు. శేఖర్ గారు, ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయండి. ట్రై చేయడానికి వీలుగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందరూ డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ చేయండి. అంతేకాదు మీ సలహాలు సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటలతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్, బై.